నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మనం పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ధనంజయ్ గారు ఉన్నారు. ఎంబీఏ చేయడానికి అర్హత ఏంటి, డిగ్రీ తర్వాత ఎన్ని మార్క్స్ వస్తే అర్హత ఉంటుంది, బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఎంబీఏకి రావడానికి చాలామంది సాఫ్ట్వేర్ డల్ ఉన్న తర్వాత ఎంబీఏ సైడ్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి డౌట్స్ క్లియర్ చేయడానికి ధనంజయ్ గారు మనతో ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా మేడం? ఎస్, బాగున్నాను సార్. సార్ చెప్పండి, డిగ్రీ పూర్తయిన స్టూడెంట్స్కి అర్హత ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే అర్హత ఉంటుంది? ఈ మధ్య బీటెక్ వాళ్ళు కూడా ఎంబీఏ సైడ్ రావడం మనం చూస్తున్నాం. ఎస్ మేడం. వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఎస్, ఓకే మేడం. సో ఎంబీఏ చేయడానికి ఫస్ట్ డిగ్రీ కాకుండా యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి విద్యార్థి, అనగా బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీతో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఎంబీఏ చేయడానికి అర్హులుగా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంబీఏ చేయడానికి 55% గ్రాడ్యుయేషన్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంబీఏ చేయడానికి ముఖ్యంగా ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంబీఏ చేయడానికి అర్హత సాధిస్తారు. ఇందులో 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి కన్వీనర్ సీటు అండ్ అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ సీటు. ఐసెట్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళు కన్వీనర్లో జాయిన్ అవుతారు. ఎవరికైతే ర్యాంక్ రాలో వాళ్ళు మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అర్హత ఉంటుందండి. పల్లవి కాలేజ్లో ఇంటేక్ ఎంత ఉంటుంది సార్? ఎలా ఉంటుంది ఎంబీఏ స్టూడెంట్స్కి? ఎస్ మేడం. పల్లవి కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఇంటేక్ 180 అండి. 180 ఇంటేక్ ఉందండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ 180 ఇంటేక్ను 3 సెక్షన్గా విభజిస్తున్నాం. సెక్షన్ ఏ కింద 60 మంది, సెక్షన్ బి కింద 60 మంది, సెక్షన్ సి కింద 60 మంది, ఈ విధంగా 3 సెక్షన్గా విభజించడం జరుగుతుందండి. పల్లవి కాలేజ్లో మీ ఎంబీఏ డిపార్ట్మెంట్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎస్ అండి, మన పల్లవి కాలేజీలో ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఎంబీఏ జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళని ఫస్ట్ 3 సెక్షన్లుగా విభజించి, అందులో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకున్నటువంటి స్కిల్ సెట్ని బేస్ చేసుకుంటూ వాళ్ళను సెకండ్ ఇయర్కి ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఎంటర్ప్రీనర్షిప్ అనే 4 బ్రాంచెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ బ్రాంచెస్లో తీసుకోవడానికంటే ముందు మా ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత చూసి స్పెషలైజేషన్స్ ఇస్తారండి. వీటి వల్ల ఏమవుతుందంటే ప్లేస్మెంట్స్ అనేవి కూడా పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు స్టార్టప్ కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే బ్రాంచెస్ అనేది కరెక్ట్ చూసుకోవాల్సి ఉంటుందండి. ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే ఇక్కడ విద్యార్థులకు ఉన్నటువంటి స్పెషలైజేషన్, వాళ్ళ ఉన్న స్కిల్ టెస్ట్ బట్టి ఇక్కడ మనం స్పెషలైజ్ చూడడం జరుగుతుందండి. ఇందులో ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, స్పెషలైజేషన్ కోర్సెస్ చూపిస్తాం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ప్రతి ఒక్క విద్యార్థికి యాడ్ ఆన్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో వచ్చేసి ఏంటంటే ఎన్పిటెల్ కోర్సెస్ అండ్ కోర్సెరా ఇటువంటి కోర్సెస్ కూడా వాళ్ళు చదివిస్తూ ఆ సబ్జెక్ట్ను బేస్ చేసుకుంటూ కూడా స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎంబీఏ అయిపోయాక మీ పల్లవి కాలేజ్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి? ఓకే అండి, ఎంబీఏ డిపార్ట్మెంట్లో కోర్సు కంప్లీట్ చేయడానికంటే ముందే థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మనకు 2021 సంవత్సరం నుంచి మన ఎంబీఏ డిపార్ట్మెంట్లో 2 బ్యాచ్లు బయటికి రావడం జరిగింది. ఈ 2 బ్యాచ్లలో 89% మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారండి. ఇందులో ప్రతి స్టూడెంట్ మినిమం ప్యాకేజీ వచ్చేసి 3.5 lakhs నుంచి 8 lakhs, మ్యాక్సిమం 8 lakhs వరకు ఉన్నారండి. ఓకే, ఎలాంటి కంపెనీస్ వచ్చాయి ఇక్కడ? ఎలాంటి కంపెనీస్లో పిల్లలందరూ ప్లేస్మెంట్ అయ్యారు? ఎస్ అండి, మన పల్లవి కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క విద్యార్థి టాప్ కంపెనీలో ప్లేస్ అవ్వడం జరిగిందండి. ఇందులో కంపెనీస్ వచ్చేసి క్యాపిటల్ ఐక్యూ, జెన్పాక్, ఐబిఎం, డెల్ అటువంటి కంపెనీస్ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇన్ఫర్మేషన్ మా అందరి ఆడియన్స్కి వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.